నమస్తే, వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్ కంటైనర్ ఢీ, 5 మృతి. కర్నూలులో హైకోర్టు బెంచ్ కోసం న్యాయవాదుల రిలే దీక్ష, చంద్రబాబు హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్. హనుమకొండలో భారీ గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు, 251 కిలోల గంజాయి స్వాధీనం, అంతరాష్ట్ర స్మగ్లర్ అరెస్ట్. పెందుర్తి కూటమిలో విభేదాలు, నేతలకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్ట్రాంగ్ వార్నింగ్. బీజేపీ ఎమ్మెల్యే కూతురు వీరంగం, మహిళా పోలీసు అధికారిపై చేయి చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, లీగల్ సెల్ సోషల్ మీడియా సెల్ ను మరింత బలోపేతం చేసుకోవాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు సూచించారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు తమ క్యాడర్ పై దౌర్జన్యాలకు పాల్పడే అవకాశం ఉందని అన్నారు. నెగిటివ్ మీడియాతో తాము యుద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. పార్టీ క్యాడర్ ను గట్టిగా రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ లీగల్ సెల్లు, మీడియా సెల్లు, ఈ రెండింటిని కూడా వెంటనే స్ట్రెంథన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో వీటికి ఎక్కువ పని ఉంటుంది. రాబోయే రోజుల్లో పోటీ జరగనివ్వకూడదు అని చంద్రబాబు నాయుడు ఆరాటపడతాడు. సో మన క్యాడర్ మీద, మన వాళ్ళ మీద, మన మనుషుల మీద ఎక్కువగా దౌర్జన్య కాండలు చేస్తాడు. వాటి విషయంగా మన క్యాడర్ను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన కార్యకర్తలను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒకవైపును ప్రొటెక్ట్ చేసుకుంటూ మరోవైపున ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న పరిపాలన మీద ప్రతి ఇంటికి తీసుకొని పోతూ క్యాంపెయిన్ మెటీరియల్ కూడా తీసుకొని పోయి ప్రతి ఇంటిని అవేర్నెస్లో క్రియేట్ చేస్తూ ఉండగానే మరోవైపున మన క్యాడర్ను కూడా మనం గట్టిగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా లీగల్ సెల్, మీడియా సెల్ ప్రతి నియోజకవర్గంలో స్ట్రెంథన్ కావాలి. జగన్ 2.0 సూపర్ యాప్ కూడా ఎలాగూ ఉంది. మనకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ టాక్స్ కూడా ఎలాగూ అందుబాటులో ఉన్నాయి. సో వీటి ద్వారా మనం ప్రజలకు మెసేజ్ పంపించాల్సినవి, మనం మెసేజ్ పంపించాల్సినవి కూడా సోషల్ మీడియా ఆధ్వర్యంలో మనం పంపించాల్సిన కార్యక్రమాలు మనం చేయాలి. మీ నియోజకవర్గాలలో సోషల్ మీడియాకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత మీరు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి, ట్విట్టర్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి, ఈ ప్లాట్ఫామ్స్ మీదకి మన క్యాడర్ను మొత్తం తీసుకొని ఆ ప్లాట్ఫామ్స్ మీదకి తీసుకొని పోవాలి. వాళ్ళందరికీ కూడా ఆ ప్లాట్ఫామ్స్లో ఎలా అకౌంట్స్ ఓపెన్ చేయాలి, ఎలా యాక్టివేట్ చేయాలి, ఎలా నడిపించాలి అనేది కూడా మీరే శిక్షణ ఇవ్వాలి. వాటికి సంబంధించిన కూడా కార్యక్రమాలు కూడా జరగాలి. ఎందుకంటే మనం నెగిటివ్ మీడియాతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇలాంటి దిగజారిపోయి ఉన్న వ్యవస్థలతో యుద్ధం చేస్తూ ఉన్నాం. మన క్యాడర్కు ఇటువైపున, నాణ్యానికి ఇటువైపున ఏం జరుగుతూ ఉంది అనే స్టోరీ తెలియాలి అని అంటే ఇటువంటి ప్లాట్ఫామ్స్ నుంచి మనకు న్యూస్ కంటెంట్ మన వాళ్ళకి అందరికీ కూడా అందాలి. సో అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. విశాఖ జిల్లా పెందుర్తి కూటమి రాజకీయాల్లో విభేదాలు బహిర్గతమయ్యాయి. నరవలలో సుమారు 1 కోటి రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతల మధ్య విభేదాలపై ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. రాజకీయ విభేదాలతో కూటమి పరువు తీయొద్దని టీడీపీ నేతలు మాజీ కార్పొరేట్ మొల్లి ముత్యాల నాయుడుని ఉద్దేశించి హెచ్చరించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ కూటమికి నష్టం కలిగించొద్దని సూచించారు.
అభివృద్ధి చేయడం పర్సనల్ నేను అభివృద్ధి చేయడం పర్సనల్ డబ్బులు తీసుకుని అడుగుతాను అందరికీ సంజీరావు తప్పైతే షిఫ్ట్ చేసేస్తాను జనాలు వద్దని షిఫ్టింగ్ ఛార్జీ నేను పెట్టి షిఫ్ట్ చేస్తాను ఏంటి లేదని నాకు చెప్పారు సంజీరావు అందరికీ నమస్కారం. ఈరోజు నరవలో 88వ వార్డులో మనం ₹1 కోటి అభివృద్ధి కార్యక్రమాలకి ఓపెనింగ్ చేసుకున్నాం. మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ నుంచి వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్న మాజీ కార్పొరేటర్ కానీ, మా వార్డు అధ్యక్షులు కానీ, సీనియర్ నాయకులు కానీ, అలాగే ఫస్ట్ నుంచి అభివృద్ధి విషయంలో నాతో మాట్లాడుతున్న మన మాధవరావు గారి కుటుంబం శివ కానీ, వాళ్ళ మదర్ కానీ, ఇతర పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇవే కాదు ఇంకా మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నిన్నే కమిషనర్తో సుదీర్ఘంగా కూర్చుని కూడా నిన్న కూడా కొన్ని వర్కులు ఇవ్వడం జరిగింది. 20 రోజుల లోపు ఈ మనకున్న 10 వార్డులకి కలిపి దగ్గర 100 కోట్ల పైనే ఇస్తానని కూడా మంత్రి గారు మాట ఇచ్చారు. అవన్నీ కూడా టెండర్ ఎలక్షన్ లోపే వెళ్ళాలని కూడా మేము కోరాం. మరి దాంతోపాటు అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. తప్పకుండా అన్నీ నెరవేరుస్తాం. అలాగే శానిటేషన్ విషయంలో కూడా రాజీ పడకుండా 10 శానిటేషన్ వెహికల్స్ని కూడా ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాం. ఒక్క 88వ వార్డుకి నరవ ప్రాంతానికి 7 వెహికల్స్ వచ్చాయంటే శానిటేషన్ పట్ల కూడా మాకున్న శ్రద్ధ, మాకున్న కమిట్మెంట్ ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ వేదిక ద్వారా ఇంకోటి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ ఏరియాలో పార్టీల మిత్రపక్షం అయినా మా వాళ్ళలోనే కొన్ని భేదాభిప్రాయాలు ఉంటున్నాయి. నిన్ననే నేను మా వాళ్ళతో మీటింగ్ పెట్టి నేను తీవ్రంగా హెచ్చరించాను. మళ్ళీ ఇంకోసారి మిత్రపక్షాన్ని కానీ బహిరంగంగా ఎవరైనా మాట్లాడితే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అది మా పార్టీకి ఒక్కదానికే వర్తించదు, అన్ని పార్టీలకి వర్తిస్తుంది. నిన్న నేను చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ నలుగురిలో అడగటం అనేది అది చాలా ఆక్షేపణీయం. నేను ఒకటే కోరుతా ఉన్నాను, అక్కడ పైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటేనే ఎలక్షన్లు జరిగిపోవు, మనందరం కూడా కలిసి ఉండాలని పదే చెబుతున్నప్పటికీ కూడా ఆ గీత దాటితే ఎవరన్నా కూడా నేనైతే యాక్షన్ తీసుకుంటా. గండి బాబ్జీ గారికి కూడా చెప్తాను, రోడ్డు మీద మాట్లాడి రోడ్ల మీద ప్రశ్నిస్తే అది మిత్రపక్షం అవ్వదు, ఆయన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె వీరంగం సృష్టించిన ఘటన చర్చాంశనీయంగా మారింది. శ్రీరంగపట్నం ఆలయానికి వెళ్లిన తమ కూతురు తుమకూరు రూరల్ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ గౌడ్ కుమార్తె ఐశ్వర్య దర్శనం కోసం క్యూలో నిలబడాలని సూచించిన మహిళా పోలీస్ అధికారితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ క్రమంలో సవిత తన పోలీస్ అధికారిపై ఐశ్వర్య చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీస్ అధికారి ఫిర్యాదుతో ఐశ్వర్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలు సమీపంలోని పందిఘాడు గ్రామానికి చెందిన పావని అనే 27 ఏళ్ల యువతి మౌర్య హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం ఆసుపత్రిలో గర్భాశయానికి సంబంధించిన ఆపరేషన్ నిర్వహించగా
ఆపరేషన్ సమయంలో హార్ట్అటాక్ వచ్చిందని వైద్యులు తెలిపినట్లు బంధువులు పేర్కొన్నారు. 48 గంటల వరకు ఏమీ చెప్పలేమని చెప్పి వైద్యులు వెళ్లిపోయారని ఆరోపించారు. అయితే పావని మృతి చెందిన విషయాన్ని వైద్యులు కాకుండా పోలీసులు చెప్పడంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలికి 2 చిన్నపిల్లలు ఉన్నారని, కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కూర్చుంటే కదా ఏవుడు కొంచెం కడుపులో ప్రాబ్లం ఉంది, కడుగుతా అయింది వీళ్ళ పిల్లలు. వాళ్ళ మీద తీసుకుంటాను అంటున్నా. గారితో మాట్లాడినా, ఆయనతోనే మాట్లాడినా సార్. వాళ్ళ ఏం చెప్పాము సార్, వాళ్ళు వచ్చి ఇది పరిస్థితి అని మాకు చెప్పాలి సార్. ఇది ఎందుకోసం జరిగింది, ఇది ఇంకొకరికి జరగవచ్చు సార్, మాకు జరిగింది. చనిపోలే కంప్లైంట్ లో చనిపోయినారా లేదా అనేది కూడా మాకు నిర్ధారణ చేయలేదని కందిపాటు అనేది 2 కాన్పులు ఆన్య చేసింది ఆమెని డాక్టరు. చేసిన తర్వాత బురుగులు ఉండేవి, మళ్ళీ పిల్లలు లేట్ అయింది అని పిల్లలు కావాలని మళ్ళీ చూపించుకొని వచ్చినాం. బురుగులు ఉండేమ్మా కడుపు కడుగుతా అనింది. కడుపు కడుగుతా అంటే మళ్ళీ కొన్ని నెలకు 15 దినాలకి మాతర్రు వాడిన తర్వాత ఇంకో ఉండేవి నాతోను కారు ఇంకోసారికి తీసుకుపోతా అని చెప్పింది. తీసుకుపోయిన తర్వాత 30,000 ఒప్పందం చేసుకుంది. 30,000 ఒప్పందం చేసుకుని ఈ 3 గంటలకి బురుగులు తీయని కానీ తొలకపోయిన తర్వాత 6 గంటల వరకు బయటికి నిన్న 6 గంటల వరకు 6 గంటలకల్లా కళ్ళకి బట్ట కట్టుకొని వచ్చి మాకు బాగుంది 24 గంటలు 2 రోజులు ఏసులో పెడతాము అని చెప్పినారు. ఫస్ట్ చెప్పిన తర్వాత ఇంకా 2 గంటలకు పోయి రేత్రి మళ్ళీ వచ్చి 1 గంట 12 గంటల 10 అప్పుడు 4 రోజుల వరకు మేము ఏం చెప్పలేము అని మళ్ళీ చెప్పినారు. ఇంతవరకు అయింది సచ్చిందా బతికింది అనే విషయం కూడా తెలియదు. అంటే అప్పుడు ఎవరు పోలీసులు వచ్చి మీ బాడేనా చచ్చిపోయినది ఇలా ఉంటే 2 పోలీసులు వచ్చి నల్లడైనా ఒక రెడైనా వచ్చి అడిగినారు. మాకు తెలుసు సార్ చచ్చిపోయినది మీరే చెప్పినాము అని వాళ్ళు అన్నా మేము అన్నాము. అంటే వాళ్ళు నీకు మళ్ళీ పేరు అంటే సార్ వాళ్ళు వచ్చి అక్కడ పేరు నాకు తెలియదు సార్. ఆమె పేరు ఏం పేరు జిఎన్ఆర్లో ఉంటుంది. ఆమె జిఎన్ఆర్లో పావని తండ్రి. మాకు న్యాయం జరగాల.
ఈ ఇంటి పని, రైతు పని, కూలి పని ఏం లేదు, కూలి. పందిపాడు మాది, బస్తిపాడు. పందిపాడికి ఇచ్చినాం. కర్నూలు సమీపంలోని పందిగాడు గ్రామానికి చెందిన పావని అనే 27 ఏళ్ల యువతి మౌర్య హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం ఆసుపత్రిలో గర్భాశయానికి సంబంధించిన ఆపరేషన్ నిర్వహించగా ఆపరేషన్ సమయంలో హార్ట్అటాక్ వచ్చిందని వైద్యులు తెలిపినట్లు బంధువులు పేర్కొన్నారు. 48 గంటల వరకు ఏమీ చెప్పలేమని చెప్పి వైద్యులు వెళ్లిపోయారని ఆరోపించారు. అయితే పావని మృతి చెందిన విషయాన్ని వైద్యులు కాకుండా పోలీసులు చెప్పడంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలికి 2 చిన్నపిల్లలు ఉన్నారని, కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కొంచెం కడుపులో ప్రాబ్లం ఉంది, కడుగుతా అయింది. వీళ్ళ పిల్లలు గారితో మాట్లాడినా, మాకు డాక్టర్ మాట్లాడినా సార్. వాళ్ళ డాక్టర్లు కూడా మేము ఏం మాట్లాడాలి, వాళ్ళని ఏం చెప్పాము సార్. వాళ్ళు వచ్చి ఇది పరిస్థితి అని మాకు చెప్పాలి సార్. ఇది ఎందుకోసం జరిగింది, ఇది ఇంకొకరికి జరగదు సార్. మాకు జరిగింది చనిపోలే, కంప్లైంట్లో చనిపోయినారా లేదా అనేది కూడా మాకు నిర్ధారణ చేయలేదని పందిపాడు అనేది 2 కాన్పులు ఆన్య చేసింది ఆమెని. ఆ డాక్టరు చేసిన తర్వాత బురుగులు ఉండేవి, మళ్ళీ పిల్లలు లేట్ అయింది అని పిల్లలు కావాలని మళ్ళీ చూపించుకొని వచ్చినాం. బురుగులు ఉండేమ్మ కడుపు కడుగుతా అనింది. కడుపు కడుగుతా అంటే మళ్ళీ కొన్ని నెలకు 15 దినాలకి మాతర్రు వాడినాం. మాతర్రు వాడిన తర్వాత ఇంకో ఉండేవి, నాతోను కారు ఇంకోసారికి తీసుకుపోతా అని చెప్పింది. తీసుకుపోయిన తర్వాత 30,000 ఒప్పందం చేసుకుంది. 30,000 ఒప్పందం చేసుకుని ఈ 3 గంటలకి బురుగులు తీయని కానీ తొలకపోయింది. తొలకపోయిన తర్వాత 6 గంటల వరకు బయటికి నిన్న 6 గంటల వరకు 6 గంటలకల్లా కళ్ళకి బట్ట కట్టుకొని వచ్చినారు. కట్టుకొని వచ్చి మాకు బాగుంది 24 గంటలు 2 రోజులు ఏసీలో పెడతాము అని చెప్పినారు. ఫస్ట్ చెప్పిన తర్వాత ఇంకా 2 గంటలకు పోయి రేత్రి మళ్ళీ వచ్చి 1 గంట 12 గంటల 10 అప్పుడు 4 రోజుల వరకు మేము
ఏం చెప్పలేము అని మళ్ళీ చెప్పినారు. ఇంతవరకైంది సచ్చిందా బతికింది అనే విషయం కూడా తెలియదు. అప్పుడు ఎవరు పోలీసులు వచ్చి మీ బాడేనా చచ్చిపోయినది ఇలా ఉంటే ఇద్దరు పోలీసులు వచ్చి నల్లటైనా ఒక రటైనా వచ్చి అడిగినారు. మాకు తెలుసు సార్ చచ్చిపోయినది మీరే చెప్పినాము అని వాళ్ళు అన్నాం, మేము అన్నాం. అంటే వాళ్ళు నీకు మళ్ళీ పేరు ఇంకా సార్ వాళ్ళు వచ్చి అక్కడ పేరు నాకు తెలియదు సార్. ఆమె పేరు ఏం పేరు జిఎన్ఆర్లో ఉంటుంది. ఆమె జిఎన్ఆర్లో పావని తండ్రి. మాకు న్యాయం జరగాల. ఈ ఇంటి పని, రైతు పని, కూలి పని ఏం లేదు, కూలి. పందిపాడు మాది, బస్తిపాడు. పందిపాడికి ఇచ్చినాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. జిల్లా కోర్టు ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని న్యాయవాదులు స్పష్టం చేశారు. అలా వచ్చి అదే పిల్లలు పెట్టుకుంటా పెట్టవా లో హైకోర్టు శాశ్వత బెంచ్ను ఏర్పాటు చేయాలని చెప్పి కర్నూలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 2 వారాలుగా నిరంతరాయంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా కోర్టు ముందు నిరవధిక నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాయలసీమకు చెందిన చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం రాయలసీమ పైన, కర్నూలు జిల్లా అభివృద్ధి పైన చిత్తశుద్ధి ఉంటే కర్నూలులో వెంటనే శాశ్వత హైకోర్టు బెంచ్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అత్యధిక కాలం పరిపాలించిన రాయలసీమ వ్యక్తిగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి వారికి అన్ని విషయాలు తెలుసు. రాష్ట్ర విభజన సమయంలో కానీ, గతంలో కర్నూలులో రాజధానిగా ఉన్నటువంటి సందర్భంలో కానీ శ్రీబాగ్ ఒడంబడిక ద్వారా ఒక ఒప్పందాన్ని ఇక్కడ చేయడం జరిగింది. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఒప్పందం గతంలోనే చేసుకోవడం జరిగింది. మరి ఆ విధంగా ఇక్కడ హైకోర్టును ఏర్పాటు చేయాలా, కానీ కనీసం శాశ్వత బెంచ్ని ఏర్పాటు చేయడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేకపోవడం నిజంగా బాధాకరం. వీరికి రాయలసీమ పైన ఏమాత్రం మరి చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఇక్కడ శాశ్వత హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలని చెప్పి కర్నూలు జిల్లా న్యాయవాదులుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కర్నూలు జిల్లా న్యాయవాదులుగా రాయలసీమ వ్యాప్తంగా న్యాయవాదులందరినీ సమీకరించి కర్నూలు బంద్తో పాటు రాయలసీమల స్థాయిలో బంద్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి న్యాయవాదులంతా ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారిగా పేలిపోయింది. స్కూటర్ నుంచి పొగ రావడంతో మరో స్కూటర్ పై ఉన్న బాలుడు తన స్నేహితుడిని అప్రమత్తం చేశాడు. అతడు స్కూటర్ నుంచి దిగిన క్షణాల్లోనే భారీగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. కేవలం 15 నిమిషాల్లోనే స్కూటర్ పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో 2 బాలలకు ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.